టాలీవుడ్ కి సంక్రాంతి పండుగ పెద్ద సీజన్. ప్రతిసారి 2-3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటితో పాటు కొన్నిసార్లు 1-2 చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ అయితే నెలకొంది. పొంగల్ బరిలో ఏకంగా 7 సినిమాలు ఉన్నాయి. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్, శివకార్తికేయన్ లాంటి స్టార్ హీరోలతో నవీన్ పులిశెట్టి, శర్వానంద్ లాంటి చిన్న హీరోలు కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలోకి చివరిగా ఎంట్రీ ఇచ్చిన హీరో శర్వానంద్. అంతేకాదు సంక్రాంతి పండగకి చివరి రోజు రిలీజ్ అయ్యే సినిమా కూడా శర్వానంద్దే. ఆయన నుంచి వస్తున్న ఫ్యామిలీ డ్రామా నారి నారి నడుమ మురారి ఈ మూవీ జనవరి 15న రిలీజ్ కానుంది. రిలీజ్ ఒక రోజు ముందే అంటే జనవరి 14న సాయంత్రం ప్రీమియర్స్ కూడా ఉన్నాయి. టెక్నికల్ గా అసలు డేట్ 15 అయినప్పటికీ జనవరి 14నే ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు లెక్క. పోటీలో 5 పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ సంక్రాంతి బరిలోకి తన సినిమాను కూడా నిలపడానికి శర్వాకు ఉన్న ధైర్యం ఏంటి అనేది ప్రతి ఒక్కరిలోన వస్తున్న క్వశ్చన్. ఈ సంక్రాంతికి ఫస్ట్ ఆడియన్స్ ను పలకరించబోతున్న హీరో ప్రభాస్ నుంచి వస్తున్న హారర్ ఫిలిం ది రాజాసాబు జనవరి 9న రిలీజ్ కానుంది. అదే రోజు దళపతి విజయ్ చివరి మూవీ జననాయక్ కూడా ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఆ తర్వాత చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారి మూవీతో ఆడియన్స్ ముందుకైతే వస్తున్నారు. రవితేజ భర్త మహాశైలుకు కూడా సంక్రాంతి రోజు రిలీజ్ కానుంది. మరోవైపు శివకార్తికేయన్, పరాశక్తి, నవీన్ పులిశెట్టి, అనగనగా ఒక రాజు జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు నారి నారి నడుమ మురారి కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సినిమాపై నమ్మకంతో శర్వ పోటీలోకి దిగుతున్నారు. సామాజిక వర్గమన్న ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీ అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందంట. అదిరిపోయే కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉందంట. అండ్ ఈ సినిమా ప్రివ్యూని కొంతమంది సినీ పెద్దలకు చూపించగా అదిరిపోయిందని చెప్పారట. ఆ నమ్మకంతోనే స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు శర్వానంద్. ఆల్రెడీ గతంలో బడా హీరోలతో సంక్రాంతి బరిలోకి దిగిన శర్వానంద్ 2 సార్లు గెలిచారు. 2016 సంక్రాంతి పండగకి శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా రిలీజ్ అయి భారీ విజయం అయితే సాధించింది. అప్పుడు అక్కినేని నాగార్జున, సోగ్గాడే చిన్ననాయన, బాలకృష్ణ డిక్టేటర్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఇలాంటి సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ శర్వానంద్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2017 సంక్రాంతికి శతమానం భవతితో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అయితే అందుకున్నాడు. అప్పుడు చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణితో క్లాష్ వచ్చింది. అయినా కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తో పాటు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. అయితే గతంలో శర్వానంద్ సినిమాలు సంక్రాంతికి వచ్చినప్పుడు 1-2 సినిమాలతో మాత్రమే పోటీ ఉండింది. ఈసారి అలా కాదు, ఏకంగా 6 డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులోనూ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలన్నింటిపైన భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో శర్వానంద్ పెద్ద రిస్కే చేశాడు. సినిమాకు కావాల్సినన్ని థియేటర్స్ దొరకడమే కష్టం. మిగతా సినిమాల టాక్ బాగుంటే ఈ సినిమాకు వెళ్లడం కూడా కష్టమే. ఆడియన్స్ సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప మురారి దగ్గరకు ఆడియన్స్ రారు. మరి శర్వానంద్ సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? ఆ మూవీ యొక్క నేమ్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.